నిన్న ప్లేన్ క్రాష్ అయ్యాక లైఫ్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్, కాబట్టి లైఫ్ని ప్రతి మూమెంట్ ఎంజాయ్ చేయండి అని చాలామంది చెప్తూ మీకు కనిపించే ఉండుంటారు. కృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్తాడో తెలుసా? ఇదే చెప్తాడు. ఏమని? లైఫ్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్. ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎప్పుడు ఎవరికి ఏ రూపంలో చావొస్తుందో తెలియదు. ఆ డాక్టర్స్ ఎవరైతే హాస్టల్లో కూర్చొని తింటున్నారో వాళ్ళు ఊహించారా? లేకపోతే ఆ ప్లేన్లో ఫ్లై చేస్తున్న యాత్రికులు ఊహించారా? కానీ ఇంకో లేటెస్ట్ న్యూస్ నేను చూశాను. ప్లేన్లో ఒక భగవద్గీత ఉందంట. ఆ భగవద్గీత మాత్రం కాలకుండా సేఫ్గా అలా చదివే పొజిషన్లోనే బయటపడిందంట భగవద్గీత. ఇలాంటి ఇన్సిడెంటే ఎయిమ్స్లో కూడా జరిగిందంట. భగవద్గీత కాలకుండా బయటపడిందంట. సో నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే, కృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్తాడంటే, ఎవరైతే చివరి క్షణంలో నన్ను స్మరిస్తారో వాళ్ళ ధామానికి వస్తాడని చెప్తారు. ఇదే మనకి సిమిలర్ స్టోరీ భాగవతంలో అజామిరుడి కథలో కనిపిస్తుంది. అతని జీవితం మొత్తం పాపాలు చేసి చేసి లాస్ట్కి వాళ్ళ కొడుకును పిలవడానికి చనిపోతున్న క్షణంలో నారాయణ, వాళ్ళ కొడుకు పేరు నారాయణ అంటాడు. భగవంతుడు కరుణామయుడు, వాళ్ళ కొడుకును పిలుస్తున్నాడు, నన్ను పిలుస్తున్నాడు అని భగవంతుడు చూడు. యమదూతలు వస్తున్నప్పుడు యమదూతల్ని కాకుండా విష్ణుదూతలు వచ్చేసి ఈయన నారాయణ అన్నాడు, ఇంకా యమదూతలు మీకు పని లేదు, ఈయన వైకుంఠానికి వచ్చేస్తున్నాడని చెప్తారు. సో ఇప్పుడు అందరు అనుకోవచ్చు, జీవితం మొత్తం నేను ఇష్టం వచ్చినట్టు చేస్తాను, లాస్ట్ మినిట్లో నారాయణ అనుకుంటానని. అదంత అస్సలు ఈజీ కాదు. మరి అజామిరుడికి ఎందుకు గుర్తొచ్చాడు భగవంతుడు అవన్నీ తర్వాత స్టోరీ. నేను అజామిరుడి కథ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత. జీవితం మొత్తం మనం ఏం చేస్తామో చివరి క్షణంలో మనకు అదే గుర్తొస్తుంది. జీవితం మొత్తం మీరు భగవంతుడి ధ్యానంలోని భగవత్ సేవ చేస్తూ ఉంటే, అంటే నేను చదువు అన్ని మానేసి చేయమని చెప్పట్లేదు. మీరు ఏం చేస్తున్నా బ్యాక్గ్రౌండ్లో భగవంతుడి స్మరణ, భగవంతుడి ధ్యానం చేస్తూ ఉండాలి. అలా సో భగవంతుడి ధ్యానం మీరు చేస్తూ ఉన్నప్పుడు మీకు చివరి క్షణాల్లో కూడా భగవంతుడు గుర్తొచ్చే ఛాన్స్ చాలా పెరుగుతుంది. లేకపోతే మీరు జీవితం మొత్తం సినిమాలు చూసారో, క్రికెట్ చూసారో, లేకపోతే సుత్తి కబుర్లు మాట్లాడుకుంటూ గడిపేశారో, అవన్నీ మీకు జీవితంలో చివరి క్షణాల్లో గుర్తొస్తాయి. అందుకని నా వెనక జగన్నాథ స్వామి కూడా కనిపిస్తున్నటువంటి కృష్ణుడు. ఇప్పటి నుంచి మొదలు పెట్టేయండి, తులసిమాల కొనుక్కోండి, హరే కృష్ణ మహామంత్రం జపాన్ని స్టార్ట్ చేయండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జపంలోని శక్తి ఏంటంటే మీలోని యాంగ్జైటీ, స్ట్రెస్ని పోగొడుతుంది, ఇంకా మీకు ఆనందాన్ని ఇస్తుంది. ఏదో బోరింగ్గా దేవుణ్ణి ధ్యానించాలి కాబట్టి ధ్యానించాలి అలా ఉండదు. మీరు చేయగా భగవన్ నామం మీకు చాలా తీయగా అనిపిస్తుంది, రుచిస్తూ ఉంటుంది. సో జీవితంలో మీరు జీవిస్తున్నప్పుడు చాలా హ్యాపీగా బతుకుతారు నామం చేస్తూ. అంతకాలంలో కూడా మీకు భగవంతుడు గుర్తొస్తాడు. ఇంకా మీరు జీవితాన్ని సక్సెస్ఫుల్గా మీ ఆత్మను ఉద్ధరించుకుని భగవద్ధామానికి వెనక్కి వెళ్ళిపోతారు. ఇంకా మీ మనసు శుద్ధిగా అవుతుంది, మీకు పాజిటివ్గా అనిపిస్తుంది. భగవన్ నామం వల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. బెస్ట్ థింగ్, తులసిమాల కొనుక్కోండి, భగవన్ నామ జపాన్ని స్టార్ట్ చేయండి. రాధే రాధే.